బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మరోసారి అధికార పార్టీ అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం, మరోవైపు ఎమ్మెల్యే కూనం రవికుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార పార్టీ వర్సెస్ అధికార పార్టీ అనే పరిస్థితికి దారితీస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో చోటు చేసుకున్న పరిణామాలు, సెలక్షన్ కమిటీల వివాదం, గత కమిటీలపై విచారణలు, అలాగే అధికార పార్టీలోని కీలక నేతల మధ్య నెలకొన్న రాజకీయ సమీకరణాలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. నువ్వు మళ్ళీ తిరిగి ఆంధ్ర జిల్లా క్రికెట్ అసోసియేషన్ మీద నెపం పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాలను నేను కొనసాగనివ్వను. నేను హెచ్చరిస్తున్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి, మీ తాటాకు చప్పుళ్ళకి ఏదో జడిచిపోయేటటువంటి వాడు ఇక్కడ ఎవడు కూడా లేడు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. నేను డిమాండ్ చేస్తున్నా, నిన్న జరిగిన సెలక్షన్స్ నువ్వు తప్పు చేశావు, తప్పుడు సెలెక్టర్స్ ని పంపించావు, తప్పుడు సెలెక్టర్స్ ని పంపించారని నీకు ఫిర్యాదు వచ్చింది. నువ్వు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నువ్వు సెలక్షన్స్ ఏ రకంగా చేశావు, నువ్వు సమాధానం నాకు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నీ అవినీతి బండారాది బయట పెడతా, నీ ఏసీలో జరుగుతున్న అవినీతినంతా బయట పెడతా. జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో జిల్లాకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు తమ అనుచరులకు ప్రాధాన్యత కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో గత కమిటీకి చెందిన కీలక వ్యక్తి వీటిని ముందే ఊహించి కూనం రవికుమార్ రంగంలోకి తీసుకురావడం జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలకు కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన ఆర్థిక పరిపాలనా వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరుగుతుండగా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక 2 రోజుల క్రితం జరిగిన అండర్-16, అండర్-19 జట్ల ఎంపిక ప్రక్రియ కూడా కొత్త వివాదానికి దారితీసింది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కూనం రవికుమార్ కు అధికారిక సమాచారం ఇవ్వకుండా ఎంపిక ప్రక్రియ నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి. ఈ పరిణామాల వెనుక రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రభావం ఉందని కూనం రవికుమార్ వర్గం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతిమయం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్లేయర్స్ ని గొంతు నొక్కుతుంది. ఇది చాలా ఒక ఉదాహరణ. నీకు ఎవడిచ్చాడు అధికారం? నువ్వు మా జిల్లాకు వచ్చి మా జిల్లాలో ముందు తెలియపరచకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు నీ పంది మాగదులతో నువ్వు ఇచ్చేసి నువ్వు తప్పుడు సెలక్షన్ చేసి నువ్వు మళ్ళీ తిరిగి ఆంధ్ర జిల్లా క్రికెట్ అసోసియేషన్ మీద నెపం పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాలను నేను కొనసాగనివ్వను. నేను హెచ్చరిస్తున్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి, మీ తాటాకు చప్పుళ్ళకి ఏదో జడిచిపోయేటటువంటి వాడు ఇక్కడ ఎవడు కూడా లేడు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. నేను డిమాండ్ చేస్తున్నా, నిన్న జరిగిన సెలక్షన్స్ నువ్వు తప్పు చేశావు, తప్పుడు సెలెక్టర్స్ ని పంపించావు, తప్పుడు సెలెక్టర్స్ ని పంపించారని నీకు ఫిర్యాదు వచ్చింది. నువ్వు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నువ్వు సెలక్షన్స్ ఏ రకంగా చేశావు, నువ్వు సమాధానం నాకు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నీ అవినీతి బండారాది బయట పెడతా, నీ ఏసీలో జరుగుతున్న అవినీతినంతా బయట పెడతా. మొత్తానికి జిల్లా క్రికెట్ అసోసియేషన్ వివాదం కేవలం క్రీడా సంస్థకే పరిమితం కాకుండా అధికార పార్టీలోని అంతర్గత రాజకీయాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిజంగా క్రికెట్ పరిపాలన కోసం జరుగుతున్న పోరాటమా, లేక రాజకీయ ఆధిపత్య పోరాటమా అన్నది రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుంది. ప్రస్తుతం మాత్రం అధికార పార్టీ వర్సెస్ అధికార పార్టీ ఎమ్మెల్యే అనే చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. జట్టుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాము, మొత్తానికి క్రికెట్ వివాదమా, రాజకీయ యుద్ధంగా మోగబోతుంది, ఏం జరుగుతుంది అసలు? మనం చూసుకోవచ్చు, ఏదైతే ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హోదాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతా అవినీతిమయంతో పూర్తిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉందని, అంతేకాకుండా గ్రామ స్థాయి ఎవరైతే నిజమైన ఆటగాళ్లు ఉన్నారో, క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి అవకాశాలు దొరకడం లేదని, డబ్బు ఉన్న వాళ్ళకే అవకాశాలు దొరుకుతున్నామని, పూర్తిగా అవినీతిమయమైందని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హోదాలో చెప్పడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అయితే
ఇది ఒక జిల్లాకి సంబంధించి పరిమితి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుందనే ఒక డిస్కషన్ అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గత 10 రోజుల క్రితం మాత్రమే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికయిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా విధి నిర్వహణలు, అదే విధంగా ఏ విధంగా ఈ యొక్క క్రికెట్ అసోసియేషన్ రన్ అవుతుందని పూర్తి స్థాయిలో సమీక్షలు కూడా ఒక 2 పర్యాయాలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గతంలో ఏదైతే ఈ క్రికెట్ అసోసియేషన్ బాడీ ఉందో బాడీకి సంబంధించి మిగతా ఎవరు కూడా మార్పు లేకుండా ఒక అధ్యక్షుడు మాత్రమే మార్పు జరగడం కూడా పలు అనుమానాలు అయితే కలిగిస్తున్నవి. అయితే ఈ నేపథ్యంలో ముందు నుంచి కూడా క్రికెట్ అసోసియేషన్ సంబంధించి మనం చూసుకుంటే యువత ఎక్కువగా ఆకర్షించే క్రీడ ఏదైనా ఉందంటే అది క్రికెటే. ఈ క్రికెట్ సంబంధించి దానికి సంబంధించి ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో లేకపోతే ముఖ్య కార్యనిర్వహణ అధికారులుగా ఉంటారో వాళ్ళకి కొంత క్రేజ్ అనేది ఉంటుంది. అయితే దీనికి సంబంధించి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అనేది ఏదైతే జిల్లాకి సంబంధించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సంబంధించిన అనుచరులను ఎవరైనా పెట్టాలనే ఉద్దేశంతో ముందు నుంచి కూడా గతంలో ఉన్న కమిటీకి సంబంధించిన వాళ్ళకి కొంత లీకులు ఇచ్చారు. మీ కమిటీ నుంచి మీరు తొలగిపోయిన తర్వాత కొత్త కమిటీని నియమిద్దామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కమిటీకి సంబంధించిన కొంతమంది చాకచక్యంగా కావాలనే కూన రవికుమార్ ని రంగంలోకి దించారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అధ్యక్షులు అయిన తర్వాత ఏదైతే పూర్వ అధ్యక్షులు శాస్త్రి ఈ యొక్క అధ్యక్ష పదవి చెల్లదని ఈయన కూడా కోర్టుకు వెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం ఏదైతే అండర్-16, అండర్-19 సంబంధించిన సెలక్షన్ సంబంధించి ఏదైతే ఏసీఐ నుంచి వచ్చిన కమిటీ కనీసం జిల్లాలో ఉన్న అధ్యక్షుడిగా ఉన్న కూన రవికుమార్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళే పూర్తిగా ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేసుకుని వెళ్ళడం జరిగింది. జరగడంతో పాటు ఏదైతే ఏసీఐ నుండి కూడా ఒక మెయిల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కి అందడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో గత 3 ఏళ్లుగా కూడా క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అవినీతి జరిగిందని, దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ జడ్జి అనేది కమిటీగా ఏర్పడి మీ దగ్గరికి వస్తున్నారు, దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్ కూడా సిద్ధం చేయండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుడైనా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జిల్లాలో సెలక్షన్లు నిర్వహించడంపై కూడా కూన రవికుమార్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇది పూర్తిగా ముందు నుంచి కూడా ఏదైతే జిల్లాకు సంబంధించి కూన రవికుమార్ వర్సెస్ కింజరాపు అచ్చెన్నాయుడు అనే విధానం అయితే సాగుతున్న నేపథ్యంలో కింజరాపు అచ్చెన్నాయుడు సంబంధించి రాష్ట్ర కేంద్ర మంత్రులే ఈ వ్యవహారం సంబంధించి ఈ విధంగా పరిస్థితిని తీసుకొస్తున్నారన్న ఒక ఉద్దేశంతో డైరెక్ట్ గా వాళ్ళని అననప్పటికి కూడాను కూన రవికుమార్ పబ్లిక్ గా ఏదైతే మీడియా సమావేశం పెట్టి ఆ ఏసీఐలో పూర్తిగా అవినీతిమైందని, ఏసీఐ సంబంధించి గతంలో ఎవరిపై అయితే ఆరోపణలు వచ్చాయో వారినే సెలక్షన్ కమిటీకి సంబంధించిన సభ్యులుగా పంపించి ఆబరాగాబరగా చేశారని మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సాక్షాత్తు ఏసీఐ క్రికెట్ అంటే భారతదేశంలో ఎంత ఆదరణ ఉందో తెలుసు, అలాంటిది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అసోసియేషన్ మీద ఇంత పబ్లిక్ గా మీడియా సాక్షిగా ఆవేదన వ్యక్తం చేయడం, విమర్శలు గుప్పించడం మాత్రం ఇప్పుడు పార్టీలో అంతర్గత విభేదాలు అనేవి పూర్తిగా బయటపడ్డవి. అయితే ఇంతవరకు కూడా జిల్లా పార్టీ సమావేశాల్లోనే ఈ యొక్క కూన రవికుమార్ వర్సెస్ చంద్రబాబుగా ఉండేది. ఇప్పుడు ఏదైతే ఈ అసోసియేషన్ సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో కూడా పూర్తిగా ఈ యొక్క రాజకీయ అంతర్గత విభేదాలు అనేది స్పష్టంగా బయటపడేట కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి కేశినేని చిన్ని కూడా ఏసీఐలో కొనసాగుతున్నారు. అదేవిధంగా సానా సతీష్ కూడా లోకేష్ కి ముఖ్య అంశాలుగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యులు, ఆయన కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. అంటే డైరెక్ట్ గా ఏసీఐని టార్గెట్ చేయడంలో కూన రవికుమార్ తాలూకా వ్యూహం ఏంటి? నిజంగా గ్రామీణ స్థాయి ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఆటగాళ్లు ఎవరు కూడా లేరు. విశాఖపట్నం, రాజమండ్రి సంబంధించిన ప్లేయర్స్ ని తీసుకువచ్చి శ్రీకాకుళం తరఫున ఆడిస్తున్నారు. దీనిపై ఎంక్వైరీ జరగాలని ఆయన ప్రక్షాళన దిశగా ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే రాజకీయ అంతర్గత పోరులో భాగంగానే ఈ విధంగా ఆయన మీడియా ముందు ఏసీఐని నిందించారనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికి కూడా అయితే గతంలో మాత్రం ఏదైతే ప్రస్తుతం ఉన్న పేరెంట్స్ కు సంబంధించి కూడా మనం వాళ్ళ యొక్క మాటలు వింటే వారు కూడా గతంలో పూర్తిగా క్రికెట్ అసోసియేషన్ సంబంధించి అండర్-12, 14, 16, 19 సీనియర్ గా ప్లేయర్స్ సంబంధించి కూడా సెలక్షన్ లో పూర్తిగా అవినీతులు జరిగావని, ప్రతి సెలక్షన్ జరిగే సమయంలో కూడా 2 నుంచి 3 కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నామని, అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వారిని ఒక 20% మాత్రమే ప్లేయర్స్ తీసుకుని మిగతా
మిగతా 80% కూడా ఇతర జిల్లాల నుంచి డబ్బులు తీసుకుని వేస్తున్నారనేది పేరెంట్స్ నుంచి కూడా బలమైన ఆరోపణలు అయితే వినిపిస్తున్నవి. అయితే ఈ ఎంక్వైరీకి సంబంధించి ఏసీఐ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా సరే పర్వాలేదు కానీ ఒక అధ్యక్షుడి వాదాలు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను కన్సల్ట్ చేయకుండా ఈ సెలక్షన్ నిర్వహించడం, అదేవిధంగా నా అధ్యక్ష అనేది చెల్లదని చెప్పడానికి ఏసీఐ ఎవరు, ఏసీఐకున్న రైట్స్ ఏంటి, అవసరమైతే కోర్టుకు వెళ్లి కోర్టులో కూడా తేల్చుకునే పరిస్థితి ఉంటుందని మాత్రం డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే రేపు రాబోయే రిటైర్డ్ జడ్జి సంబంధించి కమిటీకి సంబంధించి ఆయన వచ్చినా రేపొద్దున ఆయన కూడా కోర్టు ముందు నిలబడే అవసరం ఉంటుందని మనకు ఆయన కూడా పరోక్షంగా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కోన రవికుమార్ కూడా గతంలో అసెంబ్లీ సాక్షిగా కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులను డైరెక్ట్ గా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన అధికారులు ప్రవర్తనపై కూడా అధికార పార్టీకి సంబంధించిన మంత్రుల తీరుపై కూడా డైరెక్ట్ గా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఒక ఎమ్మెల్యే ఇంత స్థాయిలో స్పందించడంపై కూడా పలు అనుమానాలు అయితే కలుగుతున్నవి. ఇది ఒక క్రికెట్ అసోసియేషన్ సంబంధించి కాదు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా కూడా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోన రవికుమార్ అధ్యక్షుడి స్థానంలో అప్పుడు ఉన్న వైసీపీతో సుమారు 20 నుంచి 30 కేసులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పుడు కూడా లాస్ట్ మినిట్ లో ఏదైతే ఒకే కుటుంబానికి సంబంధించిన అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడుకు రాష్ట్ర కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం కూడా జిల్లాలో కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలో కూడా జిల్లాకు సంబంధించి చిన్న విషయాల్లో కూడా రాష్ట్ర కేంద్ర మంత్రి జోక్యం చేసుకోవడంపై కూడా ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఎంతవరకైనా నేను నిలబడి తేల్చుకుంటానని మాత్రం ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది ఏ విధంగా రాజకీయ ఏదైతే స్వపక్షంలో విపక్షంలో ఒక అధికారి పార్టీ ఎమ్మెల్యే ఒక అధికార పార్టీ సంబంధించిన కమిటీ ఉన్న ఏసీ మీద ఇంత తీవ్ర స్థాయిలో ఆరోపణ చేయడం రాష్ట్ర క్రీడల మీద కాదు ఒక దేశ క్రీడల్లో కూడా ఒక ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా అవినీతి జరుగుతుంది, అది కూడా ముఖ్యంగా క్రికెట్ లో అవినీతి జరుగుతుంది, గ్రామీణ స్థాయి క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని చెప్పడంలో పూర్తిగా ఇటు పిల్లల తాలూకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కోన రవికుమార్ వర్సెస్ ఏసీఐ అనేది ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది, చంద్రబాబు నాయుడు లోకేష్ దీంట్లో తలుగు చేసుకుని దీన్ని సద్దుమని చేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే కోన రవికుమార్ కోర్టుకు వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నవే వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాము.